అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే బళ్ళారి రోడ్లో ఉన్న సయ్యద్ జ్యువెలర్స్ దుకాణమే లక్ష్యంగా 5గురు దుండగులు తెగబడ్డారు. దాదాపు 6 లక్షల రూపాయల విలువైన వెండి ఆభరణాలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. సేఫ్టీ లాకర్ మాత్రం వారి చేతికి చిక్కకపోవడంతో యజమాని కోట్లాది రూపాయల మేర పెను నష్టం తప్పిందని చెప్పాలి. స్థానికంగా పెను సంచలనం సృష్టించింది ఈ ఘటన. స్థానిక బళ్ళారి రోడ్లోని సయ్యద్ జ్యువెలరీ షాపులో తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. 5గురు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి పక్కా ప్లాన్ ప్రకారం దుకాణం ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించినటువంటి పరిస్థితి. స్క్రీన్లో మీకు చాలా స్పష్టంగా ఆ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు లోపలికి రావటం, వాళ్ళు ఏ విధంగా ఆ వెండి ఆభరణాలు దోచుకుపోతున్నారు, వాళ్ళు ఏ విధంగా మాస్కులు కట్టుకున్నారు, ఏ విధంగా దోచేస్తున్నారో కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల ప్రవేశించిన దుండగులు అరగంట పాటు షాపు మొత్తం కూడా జల్లెడబట్టినటువంటి పరిస్థితి. దుకాణంలో ఉన్న ప్రతి అరను కూడా వాళ్ళు వెతికినటువంటి పరిస్థితి కూడా ఉంది. విజువల్స్లో అవి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న 6 లక్షల రూపాయల విలువైన వెండి ఆభరణాలను ఒక చోట చేర్చి సంచుల్లో నింపుకున్నారు. సంచుల్లో వాళ్ళు ఏ విధంగా నింపుకుంటున్నారు, ఏ విధంగా దోచేస్తున్నారు కూడా క్లియర్గా మీరు చూడొచ్చు. దొంగలు అసలు కన్ను బంగారం మీద పడింది. దుకాణంలోని సేఫ్టీ లాకర్ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టి అందులో ఉన్న బంగారాన్ని దోచుకోవాలని వాళ్ళు తెగ ట్రై చేశారు. కానీ అది ఎంతకు రాకపోవడంతో చేసేదేమీ లేక కేవలం వెండి వస్తువులతోనే అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి. బంగారం అంతా లాకర్లో ఉండటంతో యజమాని హరుణ్ భారీ నష్టం నుంచి బయటపడ్డ పరిస్థితి. కేవలం వెండి మాత్రమే తీసుకెళ్లారు. ఎందుకంటే సేఫ్టీ లాకర్లో ఉండిపోయింది బంగారం మొత్తం కూడా. దాన్ని తెరిచారు, విశ్వ ప్రయత్నం చేశారు. ఇంకా లాభం లేదనుకుని కేవలం వెండితోనే వాళ్ళు వెళ్ళిపోయారు. దుకాణంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు మొత్తం కూడా రికార్డ్ అయింది. దుండగులు మాస్కులు ధరించి ఉండటంతో వాళ్ళని గుర్తుపట్టడం కొంత కష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాయదుర్గం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో మీరు ప్రధాన గేట్ నుంచి వాళ్ళు ఏ విధంగా లోపలికి వచ్చారు, షాపు లోపలికి ఏ విధంగా చొరబడ్డారు, లోపల ఏ విధంగా వాళ్ళు సొత్తుని దోచేస్తూ ఉన్నారు, బంగారం కోసం ఆ సేఫ్టీ లాకర్ని తెరిచే ప్రయత్నం ఏ విధంగా చేశారు, మొత్తం పిన్ టు పిన్ వాళ్ళందరూ కూడా ఏ విధంగా సంచుల్లో వేసుకుంటున్నారు చాలా క్లియర్గా ఆ దృశ్యాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ఈ కేసుకు సంబంధించి చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు అంతర్రాష్ట్ర దొంగల ముఠానా, లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళైనా, ఈ సయ్యద్ జ్యువెలర్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండి చేశారా, లేకపోతే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఈ విధంగా అర్ధరాత్రుల్లో దొంగతనాలకు తెగబడతా ఉన్నారా? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి పూర్తిగా సీసీ కెమెరాలు తరువుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చారు, వాళ్ళు దోచుకున్న తర్వాత ఎటువైపు నుంచి వెళ్ళిపోయారు, తర్వాత సేఫ్టీ లాకర్ను తెరిచే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ వేలిముద్రలు ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ ముఖం పూర్తిగా మాస్కులతో కప్పేసి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ తీరు మొత్తం ఆ సీసీ కెమెరాలో వాయిస్ కూడా కొన్నిటికి రికార్డ్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళ లేదంటే బయట వాళ్ళ, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, గతంలో ఈ ప్రాంతంలో దొంగతనాలు జరిగినటువంటి ఆనవాళ్ళు ఏవైనా ఉంటే సో పాత నేరస్తుల గుట్టు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాటిని మ్యాచ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కసారిగా 5-6 లోపలికి చొరబడి ఈ విధంగా పెద్ద ఎత్తున సొత్తును దోచుకుపోవటం అనేది సంచలనం రేపుతున్నటువంటి విషయం. ఆ బంగారం సేఫ్టీ లాకర్ కనుక తెరుచుకొని ఉండుంటే అందులో పెద్ద మొత్తంలో బంగారం ఉంది. సో చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆ సేఫ్టీ లాకర్లో పెట్టి ఉండటం చేత దాన్ని వీళ్ళు తెరవలేకపోయారు. నిజంగా అది తెరుచుకుని ఉంటే వాళ్ళు ఏదో రకంగా చేసే పగలగొట్టో ఇంకోటి చేసో తెరుచుకుని ఉంటే కోట్లలో నష్టం వచ్చేది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వెండి మాత్రమే తీసుకెళ్లారు కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల లోపలే పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసు అధికారులు. 4-5 బృందాలు కూడా ఏర్పాటు చేసి మొత్తం జల్లెడ పడతామని చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి నేరాలకు సంబంధించి కూడా పూర్తిగా మేము దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని టాలీ చేసి 24 గంటల్లో ఆ దొంగల ముఠాను పట్టుకొని తీరతామని చెప్తున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఈ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీసీ కెమెరాలో వాళ్ళు ఏ విధంగా సొత్తు దోచుకుంటున్నటువంటి ఈ దృశ్యాలు మొత్తం కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులైతే చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరిగినటువంటి ఘటన
మా షాపులోనే ఇంత దారుణంగా 5-6 చొరబడి ఈ విధంగా చేయడం అనేది వాళ్ళు ఇంకా ఆ షాకు నుంచి తేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే చాలా సీరియస్గా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సయ్యద్ హారూన్ బాషా బళ్ళారి రోడ్లో మా షాప్ ఉంది. సయ్యద్ జ్యువెలర్ వస్తున్నది అరబ్ బ్రిటిష్ పక్కన. దొంగలు రాత్రి 3 గంటలు వచ్చి సెంటు పొగలు కొట్టి లోపల దూరినారు. 10 నిమిషాల లోపు వెండి సామాన్లన్నీ పొగలు కొట్టి తీసుకుపోయినారు. 10 నిమిషాల లోపల దొంగతనం చేసి వెళ్ళిపోయినారు. వెండి లోపల బయట ఉండే వెండి పోయింది. లాకర్లు ఓపెన్ చేయలే.